ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన టూర్ కు బయలుదేరారు. 2 రోజుల పాటు భేటీలతో ఫుల్ బిజీగా గడపనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమవుతారు ముఖ్యమంత్రి. మధ్యాహ్నం 1:15 రాష్ట్రపతి ప్రణబ్తో భేటీ అవుతారు. మధ్యాహ్నం తర్వాత కేంద్ర మంత్రులతో సమావేశమై కీలక విషయాలపై చర్చలు జరుపుతారు. ముఖ్యంగా విద్యుత్, ఉన్నత అధికారులు, ఉద్యోగుల పంపకాల వంటి ప్రధాన సమస్యల్ని కేంద్రం దృష్టికి స్వయంగా తీసుకువెళ్తారు సీఎం కేసీఆర్. సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఢిల్లీ బయలుదేరారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంతో ప్రధానితో భేటీకి అపాయింట్మెంట్ ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు మోడీతో సమావేశం కానున్నారు సీఎం. అక్టోబర్ 7 నుంచి 10 వరకు హైదరాబాద్ లో జరిగే అంతర్జాతీయ మేయర్ల సదస్సుకు ప్రధానిని ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలోని విద్యుత్ సమస్యను ప్రధానికి వివరిస్తారు ముఖ్యమంత్రి. కేంద్రం ఇవ్వాల్సిన 4000 మెగావాట్ల విద్యుత్ కేటాయింపులపై పీఎంకు విన్నవించనున్నారు. ఉద్యోగుల విభజన వంటి ముఖ్యమైన సమస్యలను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నట్టు సమాచారం. జూలై, ఆగస్టు నెలల్లోనే సీఎం ఢిల్లీ వెళ్తారనుకున్నా కుదరలేదు. ముఖ్యమంత్రి మొదటిసారి పర్యటన తర్వాత కేంద్రానికి, రాష్ట్రానికి కొంత గ్యాప్ పెరిగింది. పోలవరంతో పాటు బడ్జెట్ నిధుల కేటాయింపులో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని ప్రధానిపై ఫైర్ అయ్యారు సీఎం. మరో అడుగు ముందుకేసి ఫాసిస్టు మోడీ అంటూ ఘాటు విమర్శలు చేశారు. మోడీతో గ్యాప్ పెరగడంతోనే హస్తిన వెళ్లలేకపోయారనే టాక్ వినిపించింది. దీంతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు క్యాంప్ ఆఫీస్కు వెళ్లి సమస్యలపై సీఎం కేసీఆర్తో చర్చించారు. విద్యుత్ సమస్య, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, జాతీయ రహదారులు, ప్రాణహిత చేవెళ్ల, ఐఐటీ వంటి ప్రధానమైన ఇష్యూలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు కేసీఆర్. ముఖ్యంగా కేంద్రం చేపట్టబోయే పక్కా గృహాల పథకాన్ని, తాము తలపెట్టిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కు అనుసంధానం చేయాలని విన్నవించనున్నారు సీఎం. కేంద్రం నుంచి రావాల్సిన స్థానిక సంస్థల గ్రాంట్లు వచ్చేలా చూడాలని కేంద్రాన్ని కోరనున్నారు. త్వరలో చేపట్టనున్న ఉద్యానవన యూనివర్సిటీకి నిధులు మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తారు. అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపుపై కూడా కేంద్రంతో మాట్లాడనున్నారు సీఎం. సమస్యల చిట్టాతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఫుల్ ప్లానింగ్ తో సమస్యలను కేంద్రం ముందు పెట్టాలని నిర్ణయించారు. మొత్తానికి ముఖ్యమంత్రి హస్తిన పర్యటనతో ఇటు చంద్రబాబు, అటు ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ కు సఖ్యత కుదిరిందనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది.